ఓం గణేశ శారదా గురుభ్యో నమః. నేటి పంచాంగంలో 2025 సంవత్సరం జూలై నెల 18వ తేదీ అండి. వారం శుక్రవారము. తెలుగులో చెప్పినట్లయితే చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసంలో బహుళం అండి. బహుళ అష్టమి సాయంకాలం 4:12 వరకు ఉన్నది. అశ్విని రాత్రి 2:14 వరకు అశ్విని నక్షత్రం. వర్జం రాత్రి 10:30 నుంచి 12 గంటల వరకు ఉంది. రాత్రి టైం కాబట్టి అంత ఇబ్బంది లేదు. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుంచి 9:12 వరకు ఉన్న దుర్ముహూర్తం. అదేవిధంగా మళ్ళీ మధ్యాహ్నం 12:24 నుంచి 1:12 వరకు దుర్ముహూర్తం ఉంది. కాబట్టి దీన్ని మనం ఈ వర్జం దుర్ముహూర్తం వదిలేసి ఇతర సమయాల్లో నక్షత్రం అంత మంచిది కాదు, కానీ శుక్రవారం మంచిదే. ఇది మనం మంగళకరమైనటువంటి వారం ఇది. తర్వాతనేమో ఈరోజు లక్ష్మీ అష్టోత్తరం స్నానం చేయగా చదువుకోవటం, లేదా ఆడవాళ్ళు అయితే కొంచెం ఉదయం పనిపాట్లు ఉంటే కనీసం కొన్ని సాయంత్రం అన్నా ఏ దేవాలయంలోనో 10 మంది ఒక చోట చేరి కానీ లక్ష్మీ అష్టోత్తరం ఒకటి, లలితా సహస్రనామం ఒకటి మీరు అందరూ చదువుకోండి. ఇది మీ కుటుంబానికి మీకు కూడా చాలా శ్రేయస్సునిస్తుంది. కాబట్టి కొంతకాలం చదివితే ఆ లలితా సహస్రనామం మీ కంఠస్థం వచ్చేస్తుంది. వీలైతే మీరు అందరూ కనుక నన్ను ప్రోత్సహించి దీన్ని కనుక మీరు ఈ ఛానల్స్ చూస్తున్నట్లయితే మీకు కొంతకాలం మొదలెట్టిన తర్వాత ఈ లలితా సహస్రనామ అర్థాలు కూడా మీకు వివరణ చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. కాబట్టి మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాన్ని లైక్ చేసిన 10 మందికి మీరు దీని యొక్క వివరణ చెప్పినట్లయితే నేను తప్పకుండా దీన్ని ఆధ్యాత్మికంగా ఇంకా మీరు ఏదైనా కావాలన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో చెప్పినట్లయితే వాటిని నేను వివరించడానికి ప్రయత్నం చేస్తానండి. తర్వాతనేమో ముఖ్యమైనది ఏంటంటే ఈ శుక్రవారాన్ని కొంతమంది సంకల్పం చెప్పినప్పుడు భృగువారం అని కూడా చెప్తుంటారు. భృగు అంటే భార్గవి లక్ష్మీదేవి, భృగు ఏమో శుక్రాచార్యుడి యొక్క తండ్రి. అందువలన ఆ విధంగా కూడా కొంతమంది ఈ వారాన్ని భృగువాసరము అని కూడా చెప్తుంటారండి. అందువలన ఇది ఈనాటి పంచాంగ విశేషాలు. స్వస్తి.